MG9 న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రారంభమైన పంచాయతీలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు ఒక వారం పాటు కొనసాగనున్నాయి. వచ్చే వేసవికి మంచినీటి ఎద్దడి, పంచాయతీలో గల పలు సమస్యలను పరిష్కరిస్తాం. మంగయ్య బంజరా పంచాయతీ ప్రత్యేక అధికారి శ్రీనివాస్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రారంభమైన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగంగా పాల్గొన్న సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ పాల్యపు ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాలోతు బోజియా నాయక్, బూక్యా ధర్మ, కత్తి రామదాసు, మాలోతు శ్రీనివాస్, ఇస్లావత్ తేజ, బానోత్ బాలు, ఇస్లావత్ చందులాల్, బూక్యా తావూరియా తదితరులు పాల్గొన్నారు. ఏపీ తెలంగాణ MG9 టీవీ న్యూస్ ఛానల్ టీఎస్ స్టేట్ ఇన్ఛార్జ్ సయ్యద్ నూరే రబ్బానీ. సార్ని కొంచెం ముందుకు రమ్మండి ఒక్కసారి. ఓకే, ఆగండి. చంద్రగొండ మండలం ఈ వారు మన మంగయ్య బజార్ నందు ఇక్కడ ఈ ఆఫీసర్గా నియామకమయ్యారు. వారికి స్వాగతం అండి. మనకేంటంటే ఈ ప్రత్యేక పరిధి కార్యక్రమాలు 7వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ప్రతిరోజు డైలీ ఇక రోజుకి ఒక కార్యక్రమం చేపట్టే విధంగా ఈ రోజు నుంచి మనం ఏ సమస్యలు ఉన్నాయో పంచాయతీ తిరిగి మనం నోట్స్ నందు రాసుకొని ప్రతిరోజు ఇక ఈ 7 రోజులు కంపల్సరిగా అవన్నీ పూర్తయ్యే విధంగా మన నర్సరీ, మన వైకుంఠధామం, డంపింగ్ షెడ్డు, ఈ మన పంచాయతీ నందు ఏమున్నాయో అవన్నీ చూసుకొని ప్రతిరోజు ఇక అన్ని కార్యక్రమాలు చేయుటకు ఈ గ్రామ సభ నందు మన సమస్యలు ఏమైనా ఉంటే ఇంకా రాసుకుంటాం. ఇక్కడ రాసుకొని రిజిస్టర్ చేసుకొని వాటిని 1 by 1 చేస్తూ ఉంటాం అన్నమాట. ఇంకోటి ఏంటంటే మన గ్రామ పంచాయతీ నందు ఈ 30వ తారీఖు 1/1/2024 కలెక్టర్ గారు మన పంచాయతీకి మంగయ్య బంజర్కి ఒక CC రోడ్డు ఈ బూక్యా తావూరియా ఇంటి నుండి శివాలయం వరకు ఒక రోడ్డు శాంక్షన్ చేశారు. అది కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ సార్. మాట్లాడేది అంటే ఇవాళ యాక్చువల్గా ఏమైనా సమస్యలు ఉంటే చెత్త కానీ అవి కానీ రాసి పెడితే డబ్బులు వచ్చిన దాని ప్రకారం వాటికి తీర్మానాలు చేయడానికి రాయించండి. సెక్రటరీ గారితో చెప్పాను. అయితే వర్కర్లు డబ్బులు రావట్లేదని వాళ్ళు రావట్లేదు. అదే వచ్చినప్పుడే సార్ని అడిగి డబ్బులు వచ్చినప్పుడు ఆల్రెడీ చెప్తూనే ఉన్నాం. ఏమేం పనులు ఉన్నాయో చెప్తే ముందు డ్రైనేజ్ సంబంధించి పారిశుభ్రం. ఓకే సార్, అది రాసుకుంటాం. డ్రైనేజ్ అయితే మనకి ఏంటంటే మనకి ఇంకోటి మన పంచాయతీ మనం తీసుకొస్తే చేస్తారు వాళ్ళు. ఫస్ట్ బజార్లు లైట్లు, వీధి లైట్లు ఫస్ట్ ఏమైనా చేయొచ్చు. వీధి లైట్లు లేవండి. చిన్న చిన్న బజార్లో మాత్రం అసలు ఊడవట్లే. వర్కర్ లేరా పంచాయతీ? 26 నుంచి ఒక అబ్బాయి ఆగింది. అంటే 2 నెలల నుంచి జీతాలు రాక రావట్లేదు. ఉన్నప్పుడు కూడా ఏం చేయలేదు. వర్కర్లు ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు చెప్పాం. స్తంభాలు అంటే డబ్బులు అన్నీ ఉండవు కదండి. 2-3 ఇబ్బంది ఉంది. అది ప్రజలందరూ ఓకే చేస్తే నేను కూడా సంతకం పెట్టిస్తాను. అందరికి కావాలని ఎంతమంది 2 బజార్లకు వీధి లైట్లు లేవు, పోల్లు కూడా లేవు. పంచాయతీ ఆదాయ వ్యయాలు ఉంటాయి కదా, అవి చూసుకొని దానిలో ఎంతవరకు ఖర్చు పెట్టాలి. మనకి ఇంకోటి మనం వీధిలో స్తంభాలు వేయాలంటే దానికి మనం ఫండ్ కడితే 2 బోర్లు ఉండాలి. కరెంట్ పోయింది అనుకోండి, నీళ్ళకు బాగా ఇబ్బంది. 2 బోర్లు రాయించండి.